గత 10 ఏళ్లలో పూర్తి కాని ఎస్ఎల్బీసీ టనల్ అంటే అది బేసిక్గా స్టార్ట్ అయ్యి 2005లో కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. బట్ ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అండ్ ఈ ప్రమాదం బీఆర్ఎస్ వల్లే జరిగింది అని చెప్పేసి అటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిందిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాస్తవంగా చెప్పాలంటే ఇది మేము వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుడన్నాం. ఆ రోజుల్లో ఆ పరిస్థితులను బట్టి వాళ్లకు నల్లమల అడవులు ఉన్నాయి కనుక అక్కడ అడవులలో వైల్డ్ ఎనిమల్స్ ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది కనుక ఓపెన్గా తీసుకుపోవడానికి అవకాశం లేదు, ఓన్లీ టన్నల్ ద్వారా అని చెప్పి ఆ రోజు ఆ పరిస్థితులలో అప్పటి ప్రభుత్వాలు టన్నల్ ద్వారా గ్రావిటీ ద్వారా వస్తుందని తీసుకొచ్చారు. యాక్చువల్గా అది సాధ్యపడని అసలు ఈ ఇండియాలో ఎక్కడ కూడా ఏసియా ఖండంలో కూడా అంత పెద్ద టన్నల్ లేదు. అయినా ఆ రోజు వాళ్ళు ప్రతిపాదించారు. వాస్తవంగా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాదు అది. నీళ్ళు ఇవ్వాలని ఆ ప్రభుత్వం అనుకుంటే అది అంత పెద్ద టన్నల్ ఉండదు. మధ్యలో రెండు ప్రాంతాల్లోనే ఓపెన్ ఉండాలి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండాలి. ఏది లేకుండా డైరెక్ట్ పెట్టింది. అయినా ప్రాజెక్టు ఉద్దేశం ఆనాటి పాలకులకు ఏది ఉన్నా, ఆనాటి తెలంగాణ ప్రభుత్వం లేదు, ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర నాయకులు తెలంగాణకు ఉట్టిగా ఏదో చేస్తున్నామంటే చూపించడానికి చేసిరు అంతే తప్ప శిలాపాలకాలకు ఉమ్మడి రాష్ట్రం చేసింది తప్ప వాళ్ళకు తెలంగాణ చేయాలని మనసు ఒప్పలే వాళ్ళకు. అది ఆ భాగం చేసిరు. అయినా ఏదేమైనా చేద్దామని చెప్పి కేసీఆర్ గారు 12 కిలోమీటర్లు వాళ్ళు 10 సంవత్సరాల్లో 3,300 కోట్లు ఖర్చు పెడితే మేము 3,900 కోట్లు ఖర్చు పెట్టి డిండి రిజర్వాయర్ కావచ్చు, పెళ్లిపాక వరకు ఉన్నటువంటి డిండి నుంచి అటు సైడ్ ఉన్న రిజర్వాయర్ 90% కంప్లీట్ చేయడం జరిగింది. రిజర్వాయర్ డిండి రిజర్వాయర్ను మరమ్మతులు చేయడం జరిగింది, రిజర్వాయర్ పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ టన్నల్ కూడా శ్రీశైలం టు డిండి వరకు ఉన్నటువంటి టన్నల్ కూడా మొత్తం దాదాపు కొంత భాగం మిగిలిపోయింది. 10-11 కిలోమీటర్ల వరకు మిగిలిపోయింది. అంతవరకు చేయడం జరిగింది. ప్రభుత్వము చేయొద్దనుకుంటే 12 కిలోమీటర్ ఎట్లా చేస్తుంది చెప్పండి? వేరే ఉద్దేశం ఉంటే కొన్ని సాంకేతికమైనటువంటి ఇబ్బందులు వచ్చినందుకు ఆగిపోయింది. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాం అనుకున్నాం. అన్ని అనుమతులు తీసుకొని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత అట్లే రాక్ ప్రొటెక్షన్ సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకొచ్చి చేద్దాం అనుకున్నది. వీళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోకుండా మధ్యంతరంగా వీళ్ళు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఏం చర్యలు చేపట్టకుండా తెగిపోయిన కన్వేయర్ బెల్ట్ కూడా ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళని తీసుకురావాలంటే మట్టి క్లియర్ చేయాలి. మట్టి ఎట్లా తీసుకొస్తారు? కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసుకురావడం గురించి మీరు మాట్లాడుతున్నారు. బ్రతుకున్నారా లేదా అనేది మరి వాళ్ళు బతికిన చూడడానికి కూడా మట్టి తీయాలి కదా. అసలు మట్టి బయటకు తీయడానికి ఉన్న బెల్ట్ని రిపేర్ చేయడానికనే మీకు 6 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా ఎట్లా చూస్తారు? ఇక ఎట్లా బతుకుంటారు వాళ్ళు? వాళ్ళకి ఏమైనా నీళ్ళు పోయినాయా, ఆహారం పోయిందా, లేకపోతే ఏమైనా ఇచ్చేసిండ్రా? అంటే ఇంకా వెతుకులాటలోనే ఉన్నారు. వెతుకులాటలోనే వాళ్ళ ప్రాణాలు గాలి కలిసినాయి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతం వ్యక్తులు కాదు, ఈ జిల్లా వ్యక్తులు గారు, ఈ రాష్ట్రం వ్యక్తులు గారు, ఇక్కడ దేశం వాళ్ళు పాపం వాళ్ళు ఎడిటోడు లేడు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ బంధువులను కూడా చూపించట్లేదు, వాళ్ళ సహచర కార్మికులను కూడా బయటికి దానిస్తలేరు, వాళ్ళ కారణాలు అడుగుతలేరు, పత్రికా ముఖం కూర్చుని పెట్టాలి. అంటే నిన్న మృతదేహాల్ని తీసాము, గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్నామని చెప్పేసి న్యూస్ లో ఒక 2 రోజులుగా అయితే నడిచింది. బట్ ఈ రోజు ఏమో ఇంకా వెతుకులాటే అంటున్నారు. దీన్ని మరి ఏ విధంగా చూస్తారు? మీడియాను కూడా మేనేజ్ చేస్తున్న ప్రభుత్వం వాళ్ళ మాటలకు అర్థం లేని మాటలు అవన్నీ, మోసపూరితమైన మాటలన్నీ. కేసీఆర్ గారు కారణం అని చెప్తారు. నిన్న కేసీఆర్ గారు కారణం ఎట్లయితాడు? కేసీఆర్ గారు ఏమన్నా తోగమని పర్మిషన్ ఇచ్చిండా? కంప్లీట్ చేయండి ఏం కాదని చెప్పిండా? హరీష్ రావు గారు కారణం అంటాడు. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ఇరిగేషన్ సలహాదారుడా? ఏ సంబంధం? 4 రోజులు ఇబ్బందులు కలగకుండా ఉండాలి, ట్రాఫిక్ ప్రాబ్లం అయితే మనం పోతే వాళ్ళకి వదిలిపెడదామని చెప్తే మీరు 4 రోజులు పూటకో మాట మాట్లాడుతూ లాస్ట్కి మీ చాతగంతానని గత ప్రభుత్వం వల్ల మేము కూలిపోయింది అని చెప్తే ఏమైనా అర్థం ఉందా? దానిలో ఇప్పుడు నమ్ముతాడు? అది కార్మికులు పోవద్దు కూలుతుంది అని చెప్పి నైట్ షిఫ్ట్లో ఉన్న కార్మికులు చెప్తే కూడా వీళ్ళని లోపలికి పంపించి పని చేయించి వాళ్ళు ఇరుక్కపోతే బయటికి తీసుకురావడానికి చేత కాకుండా ఇష్టానుసారంగా వివరించి వాళ్ళ చావుకు కారకులైనట్టు వీళ్ళు వాళ్ళ మీద పడుతుందేమని చెప్పి ఉల్టా ఈ ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఎందుకు ఇంకా 8 మంది గురించి అలాగే గోప్యంగా ఉంచుతుంది? బయటకు మాత్రం చెప్పడానికి ఇష్టపట్టలేదు. కాకపోతే ఈ టన్నల్ కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్ జయప్రకాష్ ఉన్నారో ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది 8 మంది కూడా బ్రతికే అవకాశం లేదు అని చెప్పేసి చెప్పి 3 రోజులు అయిందమ్మా, ఈ రోజు కాదు. అవును, 3-4 రోజులు ఆయన చెప్పి ఆయన చెప్పింది వాస్తవం చెప్పిండు ఆయన. ఎందుకంటే లోపలికి నీళ్లు లేవు, గాలి లేదు, ఏం లేదు, లోపల ఎట్లా బతుకుతాడు, చనిపోయింటారని చెప్పిండు, వాస్తవం చెప్పిండు. వీళ్ళేమో బతికిస్తామని చెప్పిండు. మేము బతకరని మేము అంటే చూసినావా వీళ్ళు చావు కోరుకుతున్నా అంటారు. మళ్ళీ
అందుకు మేము కూడా సరే చూద్దాం, బతికిస్తే మాకు కూడా సంతోషాన్ని వెయిట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు రోజు రోజుకు ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రికి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళది వేరే వేరే బట్టగాల్చి మీరేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తుంది, దీనికి కారకులు ప్రభుత్వం. అంటే ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఇంత వీళ్ళ మీద నిర్లక్ష్యంగా ఉంది? అంటే వాళ్ళు కేవలం తెలంగాణ వాసులు కాదు, వాళ్ళు కాబట్టి వాళ్ళు ఓటర్స్ కాదు voting- కదమ్మా, ఈ జిల్లా వాళ్ళు కాదు కదా. ఈ జిల్లా వాళ్ళు అనుకో చనిపోయిన 5 ఒక ఎస్సీలో, లేకపోతే ఒక ఎస్టీలో, ఒక బీసీలో, ఒక రెడ్డిలో ఏదో కులం ఉందనుకో, ఈ ప్రాంతం వ్యక్తులు అనుకో, జిల్లాను ఉందనుకో, ఆ జిల్లా మొత్తం కదులుతుంది. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి, ఎట్లా తోలిరని చెప్పి అడుగుతుంది. వాళ్ళు అడిగేటోళ్ళు లేడు కదా. ఆ ప్రాణాలకు లెక్కనే లేదే. ప్రాణాలకు విలువ లేనప్పుడు, వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడే పరిస్థితి అక్కడ లేనప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు వాళ్ళు.